పంట నష్టం అంచనాల విషయంలో అధికారులపై చంద్రబాబు సీరియస్. రేపటిలోగా పూర్తి చేయాలని ఆదేశం. జగన్ హయాంలో భారీ కుంభకోణం, 2500 కోట్ల ఇసుక దోపిడీ చేసినట్టు ఆధారాలు. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లో మంజూరుకు ఏపీ సర్కార్ నిర్ణయం. నేడు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ. కేదార్నాథ్లో చిక్కుకున్న 20 మంది తెలుగు యాత్రికులు. హైదరాబాద్లో హైటెన్షన్, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల అరెస్ట్. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని డీజీపీకి రేవంత్ ఆదేశాలు. చరిత్ర సృష్టించిన రొనాల్డో, 100 కోట్లకు చేరిన ఫాలోవర్ల సంఖ్య. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.